ఈరోజు మన మీటింగ్కి ఓ సెలబ్రిటీ వచ్చారు. ఆయన సినిమా యాక్టర్ నాగినేడు గారు. నాగినేడు గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన 4 years బ్యాక్ ఒకసారి మా ఫామ్కి వచ్చారు. కాకపోతే ఆయన నాకు సినిమాలు చూసి అలవాటు లేక ఆయన నేను ఐడెంటిఫై చేయలే. మా తోటలో ఉన్న వాళ్ళందరూ నాగినేడు గారు వచ్చారంటే ఈ నాగినేడు గారు ఎవరంటే తర్వాత ఏదో సినిమాలో ఆయన బాగా ఫెమిలియర్ అట్లా పిల్లలందరూ గుర్తుపెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు మీటింగ్కి వచ్చినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు నాగినేడు వెల్లంకి. ఈ వ్యవసాయం గురించి చెప్పాలంటే నాకు కోరిక ఎందుకు కలిగిందంటే ఎన్నో చోట్ల తిరిగాను. 2019 నుంచి 30,000 kilometers తిరిగాను. ఈవెన్ తమిళనాడు అట్లా వేరియస్ ప్లేసెస్లో. అసలు వ్యవసాయం ఏంటి, మనం కుటుంబీకులు పూర్వీకులు వ్యవసాయ ఆధారంగా ఉన్నప్పుడు ఆ వ్యవసాయం ఎలా ఉండేదంటే ఎద్దులు, పాడి, మా నాయనమ్మ అమ్మమ్మ కోడిగుడ్డు, పాలు, పెరుగు అవి అమ్ముకుని దాన్ని కుటుంబాన్ని గడిపేవారు, ముందుకు తీసుకెళ్ళేవారు. తల్లిదండ్రులు తండ్రి తాత ఏం చేసేవారు, అభివృద్ధి అంటే ఏంటి, మేము 3 అన్నదమ్ములు 3 అక్క చెల్లెళ్ళు, అట్లాగే ప్రతి ఇంట్లోనూ చాలామంది. సో ఒక 5 ఎకరాలు ఉంటే దాన్ని 6 ఎకరాలు 7 ఎకరాలు 10 ఎకరాలు తీసుకుని పంచుకోవడానికి కోసం అనేది ఆ రోజుల్లో చేసింది. కానీ ఇప్పుడు అభివృద్ధిని వదిలేసాం. ఎందుకంటే అంతమంది పిల్లలు లేరు. డబ్బు పిచ్చి పెట్టింది, కేవలం డబ్బు పిచ్చి. ఆ డబ్బు పిచ్చిలో మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి ఏం చేస్తున్నాం అని మర్చిపోయాము. తర్వాత నాకు అనిపించింది మనం చేసిన తప్పు సరిదిద్దాలంటే ఏం చేయాలి, కనీసం నా కుటుంబీకుల కన్నా నేను విషం లేని ఆహారం ఇద్దామంటే ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ ప్రయాణం మొదలైంది. నాకు ఎవరింటికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి తీసుకెళ్ళడం అలవాటు, స్వీట్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి. ఇప్పుడు నేను మానేశాను, ఎందుకంటే వాళ్ళ ఇంటికి నేను విషం తీసుకెళ్తున్నాననే భావన నాకు. మీరు ఎక్కడైనా మార్కెట్లో ఏ ఫ్రూట్స్ అయినా విషం లేకుండా దొరుకుతున్నాయా, వెజిటబుల్స్ దొరుకుతున్నాయా, లేకపోతే ధాన్యం దొరుకుతుందా, ఏది దొరకట్లేదు. సో అందుకని నేను దేశీవాళీ విత్తనాల కోసం తెగ తిరుగుతున్నాను అనమాట. దాంతోనే మొదలెట్టేసి కనీసం నా కుటుంబ సభ్యులకి నా స్నేహితులకు అందించగలిగితే అంతకంటే వేరే అవసరం లేదని. వీటన్నిటికంటే ఏంటంటే ఇలాంటి వ్యవసాయం చేయాలంటే ముందు మీకు సంకల్పం ఉండాలి. ఎవరో చెప్పారు ఏదో చేశారనేది కాదు. నాకు సంకల్పం నా అంతటికి నాకే కలిగింది, ఆలోచన వచ్చింది. ఆ డబ్బును పిచ్చిని గన వదిలేస్తే మీకు ఆలోచనలు వస్తాయి, మీ కుటుంబం మీరు ఆరోగ్యాలు చేయడానికి వస్తుంది. మీరు ఇంత డబ్బు సంపాదించి ఏం చేస్తున్నారు, ఆఖరికి హాస్పిటల్లో తగలేస్తున్నారు, లక్షలు తగలేస్తున్నారు. అలా సంపాదించడం ఎందుకు, ఆఖరికి పిల్లలేమో ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు. ఎందుకంటే ఇంకోటి, మీ పిల్లలకి మీరు ఏం అందిస్తున్నారు, వడ్డీ వ్యాపారమా, రియల్ ఎస్టేటా, కన్వెన్షన్ సెంటర్సా, ఇవన్నీ చూసుకోవడానికి మీ పిల్లలు ఇక్కడ ఉంటారా, ఉండట్లేదు. 10 star జైల్ ఏది అమెరికా, 7 star జైలు ఆస్ట్రేలియా, ఒక 5 star జైలు లండన్, ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు. అది గుజరాతీస్ మార్వాడీస్ని చూసి ఎందుకు నేర్చుకోరంటాను. మనకు కావాల్సిన ఉత్పత్తిని మనం చేసుకుంటున్నాం, ప్రతిదీ పర రాష్ట్రాల నుంచి రావడమే కదా. అరే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చిరుధాన్యాల కోసం అయితే తమిళనాడు నుంచి వచ్చినాయి, కానీ ఇక్కడ పండించడంలో రాయలసీమ మొత్తం తిరిగాను. కాబట్టి మీరు ఒక సంకల్పం తీసుకోవాలి, డబ్బు కాదు ముఖ్యం. భవిష్యత్తులో చదువులు అంతకంటే వేస్ట్. ఎందుకంటే ఫైనల్గా కంప్యూటర్ మీద కదా పనిచేసేది, దానికి చదువు ఎందుకు. అక్కడ వేరే వాళ్ళ బ్రెయిన్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుని మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, బీకామ్, ఎంకామ్ చదివిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక ఐటీ కంపెనీకి వెళితే వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసి పనిచేస్తున్నారు. దానికి చదువు ఎందుకు అంటాను నేను. ఎంజాయ్ చేయండి, కానీ ఒక మార్వాడి గుజరాతీస్ లాగా ఒక సంకల్పం పెట్టుకోండి. 10 మందికి ఉత్పత్తి చేసి ఏదో ఒక వాళ్ళకి ఏదో ఒకటి జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చే లెవెల్లో క్రియేట్ అయ్యేట్టుగా మనం చేయాలి. ఎంతసేపు మనం అశోక ట్రీ లాగా అలా పెరిగి కోట్లు సంపాదిస్తే మన పిల్లలేమో అది పట్టించుకోకుండా మాకు అవసరం లేదని వెళ్ళిపోతున్నారు.
అది ఎంతమంది మీరు రియలైజ్ అవుతున్నారు? అవ్వట్లేదు. అది చాలా పెద్ద దౌర్భాగ్యం అనమాట. సో అంటే నాకు ఈ ఇందాక విజయరామ్ గారు ఆవేదనతో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడినా ఆవేదనతో మాట్లాడుతున్నారు. అంతకంటే ఇంకా నాకు అసలు మండిపోతుంది అనమాట. ఎందుకంటే 30,000 కిలోమీటర్లు తిరిగాను నేను. తిరిగి అబ్జర్వ్ చేస్తే తప్పు ప్రజల్లోనే ఉంది. వాళ్ళకి సంకల్పం లేదు. అరే 500 ఎకరాలు పొలం పెట్టుకున్నవాడు కాయగూరలు కొనుక్కోవడం ఏంటి, పాలు కొనుక్కోవడం ఏంటి? మీలో ఎంతమంది మీ పొలాల్లో కాయగూరలు పండించుకుని మీ అంతటి మీరు పాలు ఉన్నాయి? ఏ రోజైతే ఎద్దులు, ఆవులు, గేదెలు ఇవన్నీ లేకుండా చేసుకున్నారో రైతులు, అయిపోయింది. సో అది మళ్ళీ తిరిగి మీరు పునరుద్ధరణ చేయాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పే సలహాలని సీరియస్గా తీసుకుని తీసుకునేటప్పుడే మీకు సంకల్పం కలుగుతుంది. అందుకోసమే ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ చేయాలి. సో నెక్స్ట్ ఇయర్ చేయబోయే ఫిబ్రవరి కార్యక్రమానికి మీరు కానీ అందరూ వెళ్ళి అవగాహన తెచ్చుకుని, లేదంటే ఇండివిజువల్గా కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు వారు మాట్లాడారు, వాళ్ళంతా ఫోన్ నెంబర్లు ఇచ్చారు. నేను ఒక ఎకరా పంట పండించే రైతును కూడా వదిలిపెట్టట్లా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తారు. దట్ ఈజ్ ఇప్పుడు వీటిల్లో సంకల్పం జరగడానికి ఇలాంటి కార్యక్రమాలకు రండి. ఆ తర్వాత కార్యాచరణ చేయాలంటే మాత్రం మీరు ప్రతి వ్యక్తిని కలవాలి. దేంట్లో ఇవి ఎవరు ఉద్దండులు అనేది తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలని, తిరగాలి. తెలుసుకుని అప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ప్రాఫిట్ ఉండదని. యాక్చువల్గా ఆర్గానిక్ ఫార్మింగ్లోనే ఎక్కువ రేట్లు ఉన్నాయి, ఎక్కువ ప్రాఫిట్ ఉంది. అది తెలుసుకోకుండా కూలీలు దొరకట్లేదు, అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు అంటారు. నాకు పని మనిషి దొరకట్లేదు. పెనుగొండలో నేను అక్కడ ల్యాండ్స్ తీసుకుని ఉన్నాను. 15 రోజులు పనిచేసి మిగతా రోజులు రావడం మానేసిన తర్వాత రావడం. నేను పొద్దున్నే 4:30కి లెగుస్తున్నాను. నా బట్టలు నేను ఉతుక్కుంటున్నాను, అంట్లు తోముకుంటున్నాను, ఇల్లు తుడుచుకుంటున్నాను, పూజ చేసుకుంటున్నాను. 8 o'clock కల్లా పొలం వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత బ్రెయిన్స్ తినడానికి వెళ్తున్నాను అవగాహన కోసం. సో హైదరాబాద్లో పీవీఆర్ 11 kilometers బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు ఇటు అటు సెంటర్స్ చూస్తాను. ఇది వ్యాయామం కోసం పెట్టిన జిమ్లు. డబ్బులు ఖర్చు పెట్టి దొబ్బి తినడం ఎందుకు? మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి అది ఇరిగించడానికి దానికి వెళ్ళడం ఎందుకు? మీ బట్టలు మీరు ఉతుకోవచ్చు కదా. మీ భూములు మీ ఇంట్లో చిన్న స్థలంలో. మా ఆవిడ హైదరాబాద్లో ఒక కాంపౌండ్ వాళ్ళకి ఒక అడుగు వెడల్పులో 2 పపాయ ట్రీసు, 2 అరటి చెట్లు, తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఏదో కరివేపాకు ఇవన్నీ వేసి పండించింది. ఆ వెనకాల ముస్లిం సోదరుడు దారి అది. ఈ ఆంటీ ఎక్కడి వరకు కబ్జా చేస్తుందో చూస్తాను, నేను 15 మర్డర్లు చేశాను బెదిరిస్తూ ఉండేవాడు. కానీ ఆవిడ వదిలేదు కాదు. సో ఒక వ్యక్తి ఒక అడుగు వెడపులో ఇది చేయగలిగినప్పుడు మీరు భూములు పెట్టుకుని కూరగాయలు కొనడం ఏంటి, పాలు కొనుక్కోవడం ఏంటి? ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ముందు దాని నుంచి బయటపడండి. మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఎంత సంపాదించి ఏం చేస్తారు? ఉత్పత్తి విధానానికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ పెట్టించి ఇది చేసుకుని 10 మందికి ఉపాధి కల్పించండి. అప్పుడు మన ప్రజలు మనం ఇక్కడే ఉంటారు, అందరూ కలిసిమెలిసి బతుకుతారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ నాగినేడు గారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.